ఉన్న భయ ఒక నిమిషం. అయిపోయిందండి ఒక్క నిమిషం. ముందుగా వనసేన అనే పేరుతో ప్రకృతిలో జరిగే ఈ ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్థాన్ని తెలియజేస్తూ ఒక అవగాహన కార్యక్రమం చేస్తూ అదేవిధంగా ప్లాస్టిక్ వ్యర్థాలని క్లీన్ చేసే కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. ఇందులో నాగబాబు గారు అదేవిధంగా గంటా శ్రీనివాసరావు గారు కూడా పాల్గొని ప్రజలకి ఒకటే పిలుపునిచ్చారు. మన ఇంటి నుంచి మన వాడే ప్లాస్టిక్ని మన ఇంటికే తీసుకెళ్ళి జీవీఎంసీ వెహికల్స్కి ఇవ్వడం ద్వారా ప్రకృతిలోకి ప్లాస్టిక్ వేయకుండా ఉంటాం. దీని ద్వారా చాలా మూగజీవాల ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతాం. అదేవిధంగా ఈ ప్లాస్టిక్ సముద్రంకి వెళ్ళి ఎన్నో తాబేళ్ళు కానివ్వండి, చేపలు కానీ చాలా చనిపోతున్నాయి. సో అదేవిధంగా చాలా పక్షులు కూడా వీటిలో ఏదో ఫుడ్ ఉందనుకొని ఆ ప్లాస్టిక్లో అవి తిని చాలా ప్రాణాలు కోల్పోతున్నాయి. సో మనంగా ప్రకృతికి ఈ యొక్క కాపాడే బాధ్యత మనం అందరం తీసుకోవాలనే ఉద్దేశంతో వనసేన వాళ్ళు ప్రతి ఆదివారం తెల్లవారి 6 గంటల నుంచి 10 గంటల వరకు వైజాగ్లో ఉన్న ప్రముఖ పిలిగ్రిమ్ సెంటర్లు కానివ్వండి, బీచెస్లో కానివ్వండి మేము కార్యక్రమం చేస్తున్నాం. మాకు మద్దతు తెలియజేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. శానిటరీ ఇన్స్పెక్టర్ అండి. ఇది మనకి ఇప్పుడు క్లీన్ స్వీప్ అనే ఈ ప్రోగ్రామ్ అనేది ఈరోజు లాంచ్ చేయడం జరిగింది మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు. దానికి సంబంధించి ఈరోజు మన ఎమ్మెల్యే గారు గంటా గారు, తర్వాత ఎమ్మెల్సీ గారు నాగబాబు గారు కూడా వచ్చి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇది మన జీవీఎంసీ వర్కర్లు ప్లస్ మన ఈ నాగబాబు గారు ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఇక్కడ నీట్గా చేయించి ఇక్కడ జీఎంసీ వాళ్ళతో వాళ్ళు కూడా వాళ్ళ సొంతంగా వచ్చిన వాలంటీర్స్తో కలిపి మొత్తం అందరితో కలిపి మొత్తం ఈ పిలిగ్రిమ్ సెంటర్ని క్లీన్ చేయించడం జరిగింది సార్. ఈ క్లీన్ చేయించిన చెత్త అంతా దగ్గర 2 టన్నుల దగ్గర వచ్చింది సార్. ఈ 2 టన్నుల చెత్త కూడా మన జేసీబీ టిప్పర్ ద్వారా ఎత్తించి పంపించడం జరుగుతుంది సార్. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి సార్. ప్లాస్టిక్ అనేది వాడకూడదు. దానికి సంబంధించి కూడా జీవీఎంసీ చాలా వరకు కార్యక్రమాలు చేపడుతుంది. ఫైన్స్ కూడా అందరికీ వేస్తూనే ఉంది. అయినా సరే జనాలు కొంచెం మారితే బాగుంటుంది. దానికి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. దీని ద్వారా ఇప్పుడు మాత్రం మెయిన్గా ఇక్కడ క్లీన్ స్వీప్ అనే ప్రోగ్రామ్ గురించి మాత్రం పెట్టడం జరిగింది. మన ప్రతిష్టాత్మకంగా మన గవర్నమెంట్ తీసుకుంది. ఈ రోజులు కూడా ఇదే ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తుంది.